హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఎందుకంటే నేను భోగి రోజు ముందు రోజు పెడదామని అనుకున్నాను, కానీ నాకు అవ్వలేదు, ఎడిటింగ్ చేయడానికి అవ్వలేదు. ఇంట్లో పనుల వల్ల ఇంకా అలా అవ్వలేదన్నమాట. ఇంకా అందుకనే చెప్పేసి కొంచెం లేట్ అయింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. మేమైతే తెల్లవారుజామున 4ంటికి లేసాం. మామూలుగా అయితే నైట్ 2 అయింది బట్ట పడుకోవడానికి. పిల్లలతో అందరూ సరదాగా ఉన్నారు. ఇంక టైం స్పెండ్ చేసి పడుకోబోతుకు లేట్ అయింది. 4 అయిందనమాట. ఇంకా అప్పుడే భోగి మంట వేస్తున్నారు. ఇంకా మేము కూడా జాయిన్ అయ్యాం. ఇంకా అవన్నీ తెచ్చి వేసారనమాట అండి. కానీ కొంచెం ఫస్ట్ స్లోగా వెళ్ళి తర్వాత అవన్నీ పాత సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసాము. అప్పుడు బాగా వెలిగిందనమాట. వెలగలేనంతసేపు వెలగలేదు అనుకున్నాం. తర్వాత ఒకసారి బాగా వెలిగిందనమాట భోగి మంట. కానీ ఊర్లో అనేది ఇలా సెలబ్రేట్ చేసుకునే సిటీ వాళ్ళకి ఇలా చేసుకుంటారా అని చెప్పేసి అనుకుంటారు కదా. సో అదే నా థాట్ అండి. కొంతమందికి తెలియదు కదా భోగి మంట ఎలా చేసుకుంటారని చెప్పేసి. కొంతమందికి తెలియదండి. మ్యాక్సిమం చాలామంది అందరికీ తెలుసు భోగి, సంక్రాంతి ఎలా చేసుకుంటారు అనేది. ఇంకా మా ఊర్లో అయితే ఆనపర్తిలో అయితే ఇలా చేసుకుంటాం అనమాట. ప్రతి సెలబ్రేషన్ కూడా బాగా చేసుకుంటామండి. ఇంకా ఒకరు లెగిసి వస్తున్నారనమాట. పిల్లలు అయితే నేను లెగ్గొడుతుంటే అస్సలు లెగలేదు. ఇప్పుడు అంటే అలిసిపోయి ఉన్నారనమాట నైట్. ఇంకా నేను అందుకే వాళ్ళని లెగ్గొట్టలేదు, వాళ్ళే వస్తారని. కానీ అలా ఒకరు వచ్చారనమాట. నేను ఇక్కడ రీల్ చేద్దామని అనుకోబోతుకి మా బావ ఎలా చేస్తారు ఇలా చేస్తారా అని చెప్పేసి అని అంటున్నాడు అనమాట. ఆయనకి తెలీదు వీడియో తీస్తున్నారని చెప్పి. నేను అది కూడా యాడ్ చేశాను, ఫన్నీగా చేశాను అనమాట డ్యాన్స్. ఇంకా వాళ్ళని కూడా రమ్మన్నాం. మేము చేయలేమమ్మా అని చెప్పేసి ఇంకా రానని చెప్పేసి అని అన్నారు. ఇంకా మేము చేసాం. కానీ మా పండగ అయితే ఎప్పుడూ కూడా 2-3 డేస్ ముందు మొదలయ్యేదండి. కానీ ఈసారి ఏంటంటే 1 డే ముందే అయ్యిందనమాట. అంటే మా పండగ ఏంటి అని అంటారా? మా పండగ ఏం కాదండి, మా ఆడబడుచు వస్తేనే మా ఇంటికి పండగ. ఎందుకంటే తను వచ్చిందంటే నిజంగా ఇల్లంతా కూడా చాలా సందడిగా ఉంటుంది అనమాట. మాకు అలా ఇష్టం. తను రాలేదని అంటే అసలు మాకు ఎంత అదోలా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. సో ఇంకా అలా మా భోగి సెలబ్రేషన్స్ ఇలా అయినాయండి. ఇంకా ఒకరు వచ్చారనమాట. భోగి చెప్పండి. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. వదినా చెప్పొద్దునా? భోగి శుభాకాంక్షలు. భోగి ఎక్కువైపోయింది తెలుగు నాకు. సో అలా అయిందనమాట. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. హాయ్. ఫన్నీగా ఉంది కదండి. ఫన్నీగా ఏం లేదండి, మామూలుగా అయితే అలాగే మాట్లాడుకుంటాం. ఇంకా ఎప్పుడైనా ఇంకా మా వాళ్ళతో ఆడవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏటే అని చెప్పేసి అలా మాట్లాడుకుంటాం అనమాట. మా వాళ్ళు అందరూ కూడా అలాగే మాట్లాడతారు. ఎక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ ఎవరైనా సరే స్టైల్గా మాట్లాడిన ఫ్యామిలీ మెంబర్స్లో కలిసే టైంకి నిజంగా మా స్లాంగ్లోకి, ఒరిజినల్ స్లాంగ్లోకి వచ్చేస్తామన్నమాట. ఇంకా మెయిన్ వచ్చేసి ఇంకా పిల్లలందరికీ నలుగులు పెట్టి, పిల్లలిద్దరికీ కూడా నువ్వుల నూనె ఒళ్ళంతా రుద్ది ఇంకా నలుగు పెట్టేసి తల స్నానాలు చేస్తామన్నమాట. మేము అందరూ అలా చేస్తాం. భోగి రోజు అలా చేయడం చాలా మంచిదనమాట. నేను పండుగలు వచ్చినప్పుడు ఎప్పుడైనా కుదిరినప్పుడు అలా నలుగు పెడతాను అనమాట అండి పిల్లలకి. మా శశి అలాగా హాస్టల్లో ఉంటాడు కదా, ఇంకా తనే రుద్దేసుకుంటాడు. ఇంకా అన్నీ పెట్టేసి ఇచ్చేస్తానమాట, తనే రుద్దేసుకుంటాడు. ఇంకా మా సుశాంత్ అయితే వాడికి ఎంత చిరాకో నలుగు. ఇంకా మేము ఇంకా రెడీ అయ్యి వచ్చేసాం కిందకి. వాళ్ళందరూ ఒక్కొక్కరు రెడీ అవ్వడానికి వస్తున్నారనమాట ఒకరు. మేము ఈలోపు నేను అప్పుడు కట్టుకున్నాను కదా శారీ, నేను కట్టుకున్నాను. మా సుశాంత్ అటు ఇటు తిరిగి పుష్పరాజులాగా కటింగ్లు వేస్తున్నారు అనమాట. వాడు యాక్టివ్ అయిపోయాడు బాగా. ఇంకా అందరూ ఒక్కొక్కరు వస్తున్నారన్నమాట పైనుంచి. మా మరిది గారు అండ్ మరిది గారు పాప, మా తోటికోడలు అండ్ మా శశి, యోజిత్, మా ఆడపడిచి వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కూడా వస్తున్నాం. అందరూ కూడా భోగి పిడకలు రెడీగా చేసుకుని, ఆ భోగి మంట ఎక్కడో కదండి పక్కనే, కాకపోతే ఏదో పెద్ద దూరం ఉన్నట్టు అందరూ కూడా ఊరంతా కదిలి వెళ్ళి వేసారు. మేము లాస్ట్ వెళ్ళాం అనమాట. అంటే అప్పుడే అందరూ కొంతమంది ఇంకా ఉన్నారండి, కానీ చాలా మందికి మొత్తం అందరూ వేసేసారనమాట. ఇంక లాస్ట్లో ఇంకా పక్కనే కదా ఏముంది, పండుగ రోజు ఎంత తొందరగా చేసుకున్నామని కాదు, ఎంత మనశ్శాంతిగా చేసుకున్నదో ముఖ్యం కదా. అది నా పాలసీ కదా, మీకు తెలియదేముంది. సో ఇలాగా మేము అందరం కూడా భోగి మంట దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రదక్షిణ చేసి పిల్లలందరూ భోగి పిడకలు చేసుకుని భోగి మంట కాచుకుని తర్వాత తలకి నువ్వుల నూనె, ఒంటికి నువ్వుల నూనె పెట్టుకొని సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయడం అనేది చాలా మంచిదండి. మనలో ఉన్న దరిద్రాలు, పీడలు అన్నీ తొలుగుతాయి అనమాట. పెద్దలు ఎప్పటి నుంచో నమ్మకం. సో ప్రతిదీ సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ఈ సాంప్రదాయంలో. నాకు ఇష్టం అలా ఫాలో అవడం అంటే నాకు చాలా ఇష్టం.
ఇంటిలోని పాత వస్తువులు కూడా వేయడం కూడా చాలా మంచిదని చెప్పేసి అని అంటారు. మనలో ఉన్న చెడిపోయి మంచిగా వస్తుందని చెప్పేసి అని అంటారు. ఇంకోటి వచ్చేసి భోగి పళ్ళు కూడా వేస్తారండి. అంటే రేగి పళ్ళు కూడా అన్నీ వేసేస్తారు. మాకు ఎప్పుడు వేయలేదనమాట. మా సుశాంత్కి కానీ శశికి కానీ వేయలేదు. నాకైతే అన్ని ఫెస్టివల్స్లో కంటే కూడా అన్నీ ఇష్టమే, కానీ సంక్రాంతి అంటే నాకు చాలా స్పెషల్ అనమాట. ఇంకా ఈ భోగి మంటలు ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా అమ్మవారి వీరులమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా అమ్మవారి క్రౌడ్ అయితే మామూలుగానే ఉంది. అంటే భోగి రోజు బాగానే ఉంటుంది అనమాట. ఇంకా సంక్రాంతి కనుమ రోజు అసలు ఖాళీ ఉండదు. ఇంకా పిల్లలైతే కోడి పందాలకి రెడీ అవుతున్నారు అనమాట. మాకైతే భోగి రోజు నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ కోళ్ళు అయితే 3 కోళ్ళని కొన్నారనమాట. నెల రోజుల ముందు నుంచి అలా మేపుతానే ఉన్నారు. జీడిపప్పు ఇవన్నీ వేసి స్ట్రాంగ్గా పెంచారనమాట. మేడ మీద పెంచుతారు, అంటే బిల్డింగ్ పైన. ఇంకా మా మరిది గారు అయితే ఇంక రోజు వానికి వెల్లుల్లిపాయ పెట్టి, పౌరుషం రావడానికి అనమాట, వెల్లుల్లిపాయ పెట్టి బాదం పెట్టి చాలా గట్టిగా మేపారు. ఇంకా కోడి పందాలకు రెడీ అవుతున్నారనమాట, వెళ్తున్నారనమాట, విజయం సాధించాలని చెప్పేసి అన్నాం. కాదు కాబట్టి ఈ 3 రోజులే కదా, అదో సరదా అండి కోడి పందాలు. ఏదో వచ్చేస్తాయని కాదు, అంటే పండగ అంటేనే కోడి పందాలు ఇవి కదా. సో మాకు అయితే అలాగే చేస్తారనమాట. నేను కోడి పందాలకి వెళ్ళడం అంటే ఇష్టమే, కాకపోతే ఎప్పుడు వెళ్ళలేదు. తీసుకెళ్తానని అన్నారు మా బావ. సో నెక్స్ట్ వీడియోలో నేను కోడి పందాలకి వెళ్ళి ఏం చేశాను అన్నది కూడా నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇంకా పండగ రోజు వచ్చేసి మా రాకీ గడు వచ్చాడనమాట. కంపెనీ దగ్గర నుంచి ఉంటాడు కదా, తీసుకొచ్చాడనమాట అండి. సో ఇంటి దగ్గర నన్ను అలవాటు చేద్దామని చెప్పేసి అస్సలు నాని అబ్బాయి పట్టుకున్నాడు కదా, నాని అనే అబ్బాయికి బాగా అలవాటు అనమాట అండి. కంపెనీ దగ్గర ఉంటాడు. సో వాడికి బాగా అలవాటు అనమాట. దానివల్ల వాడిని వదిలి, అది ఆల్రెడీ దానికి డౌట్ వచ్చేసింది, వదిలి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి అరిచేసింది అనమాట. వాడిని వెళ్ళనివ్వట్లేదు. అలాగని చెప్పేసి దానికి 1 కేజీలా డోర్లా పెట్టి అక్కడ పెట్టారనమాట. అందులో పెట్టేస్తుంటే ఎంత అరిచిందంటే వాడు వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఆ కేజీలోకి ఉండరా అని చెప్పేసి అని అన్నాను. అందులోకి ఆ డోర్ వేసుకుని లోపల ఉండరా, నువ్వు కూడా కూర్చోరా అని అంటే అప్పుడు కానీ ఊరుకోలేదన్నమాట. ఇంకా దాని మీద గడి మీదకి ఎక్కేసి నువ్వు వెళ్ళొద్దని అంటుందన్నమాట. ఇక్కడ కూర్చుని వాళ్ళని దాన్ని ప్యాంపర్ చేస్తున్నాడు అనమాట. ఎంత జాలేసిందో నిజంగా. పాపం వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అలాంటిది అనమాట. స్నానం కూడా చేయించడం అని వాడే చేస్తాడు, నాని చేయిస్తాడు అనమాట. ఇంకా పాపం రాకీ అయితే ఇంకా అరుస్తూనే ఉంది. రాకీ ఎప్పుడైతే వచ్చిందో స్వీటీకి అసలు ఏంటిది నాకంటే పెద్దగా ఉంది, ఇదేంటి కొత్తగా వచ్చిందని చెప్పేసి షాక్ అయిపోయింది అనమాట. కానీ అయినా సరే అది ఎక్కడ తగ్గలేదు. దాన్ని దగ్గరగా వెళ్ళి స్వీటీని కూడా ఏం వదిలేదండి, పాలేస్తున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాపీ భోగి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అండ్ సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా, ముక్కనుమ ఇవన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మీతో షేర్ చేసుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్. హ్యాపీ భోగి.